నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏ డాక్యుమెంటుని న్యాయస్థానము ఎవిడెన్స్గా స్వీకరిస్తుంది? సో మిత్రులారా, సాధారణంగా ఎవిడెన్సెస్లు మూడు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఓరల్ ఎవిడెన్సు, రెండు డాక్యుమెంటరీ ఎవిడెన్సు, మూడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. సో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చేసరికి మనకు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పబ్లిక్ డాక్యుమెంట్ ఎవిడెన్సు, రెండు ప్రైవేట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్. పబ్లిక్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంటే ప్రభుత్వ అధికారులు నిర్వహించే కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ల రిజిస్టర్లను పబ్లిక్ డాక్యుమెంట్స్ అని పిలుస్తుంటాము. బర్త్కు సంబంధించినవి, డెత్కు సంబంధించినవి. సో ఇలాంటి రిజిస్టర్స్ నిర్వహిస్తే ఆ డాక్యుమెంట్లన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్లు అంటాము. ఆ పబ్లిక్ డాక్యుమెంట్లను ఏ వ్యక్తి అయినా సరే సర్టిఫైడ్ కాపీ ఆర్టీఐ సమాచారపు హక్కు చట్టం ప్రకారంగా ఒక అప్లికేషన్ పెట్టి అధికారుల వద్ద నుంచి పొందవచ్చు. సో వీటిని న్యాయస్థానములో నిరూపించే సందర్భం వస్తే ఒరిజినల్ కాపీ మన వద్ద ఉండాల్సిన అవసరం లేదు. సర్టిఫైడ్ కాపీ ఉంటే చాలు. ఆ డాక్యుమెంట్ని ఎవిడెన్స్గా న్యాయస్థానం చేత స్వీకరింప చేయవచ్చు. అదే ప్రైవేట్కి సంబంధించిన డాక్యుమెంట్ అంటే ఒక వ్యక్తుల మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్కి సంబంధించి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా ఉంటే ఆ డాక్యుమెంట్లు ప్రైవేట్ డాక్యుమెంట్ల కిందికి పరిగణంలోకి తీసుకోబడతాయి. ఆ డాక్యుమెంట్లు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితేనే న్యాయస్థానము స్వీకరించి ఎవిడెన్స్గా పరిగణంలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్యుమెంట్ల యొక్క రకాలను బట్టి కూడా కొన్ని సందర్భాలలో మన వద్ద ప్రైవేట్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాపీస్ లేని సందర్భాల్లో కేసులు వీగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ డాక్యుమెంట్స్ను నిరూపించే సందర్భం ఏర్పడితే ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంటే మనం న్యాయస్థానానికి సమర్పించాలి. సో ఇలాంటి అంశాలు, చట్టపరమైన అంశాలు ప్రజలకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని మీకు అర్థమయ్యే భాషలో ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో తీసుకురావడం జరిగింది. సో ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.